ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. డిసెంబర్ నెలలో దర్శన్ టికెట్ లేకుండా తిరుమల దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా దయచేసి ఈ విషయాలని తెలుసుకోవాలి. మీరు ఒక రోజు ముందు గనక తిరుపతి చేరుకున్నట్లయితే ఇక్కడ మనకు నడక మార్గం టోకెన్లు, ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. ఎవరైనా కానీ ఆధార్ కార్డుతో ఒక రోజు ముందు గనక విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ టోకెన్లు ఇస్తున్నారు, తీసుకోండి. ఓకేనా? సో దాదాపు రోజుకి 15,000 నుంచి టికెట్లు అయితే ఇస్తారండి. ఎవరైనా తీసుకోవచ్చు. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కౌంటర్లో ఎవరి టికెట్ వాళ్ళే తీసుకోగలరు. మీ టికెట్ మీరే క్యూ లైన్లో నించొని తీసుకోవాలి. వేరే వాళ్ళ కోసం మీరు వచ్చి తీసుకోకూడదు. ఇక నడక మార్గానికి సంబంధించి అలిపిరి నడక మార్గం వాళ్ళకైతే ప్రత్యేకంగా టోకెన్లు ఇవ్వట్లేదండి. మీలో ఎవరైనా కానీ ఈ 3 చోట్ల ఏదో ఒక చోట శ్రీనివాసము, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్లో వచ్చి ఉచిత సర్వదర్శన్ టోకెన్లు తీసుకొని మీ నడక మార్గంలో మీరు వెళ్ళండి. స్కానింగ్ అయితే మీకు అవసరం లేదు. శ్రీవారి నడక మార్గం వాళ్ళైతే అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శనం టోకెన్ల పేరుతో మీకు ఈ నడక మార్గం టోకెన్లు ఇస్తున్నారు, తీసుకోండి. అయితే శ్రీవారి నడక మార్గం వాళ్ళండి ఏ రోజు టోకెన్లు తీసుకుంటారో అనగా ఆ రోజు మాత్రమే నడుచుకుంటూ వెళ్ళి స్కానింగ్ చేయించుకోగలరు. సపోజ్ మీరు ఈరోజు టోకెన్లు తీసుకున్నారు, అవి రేపటి డేట్కి వస్తాయి, కానీ మీరు ఈరోజు వెళ్తే మీకు స్కాన్ చేయరు, రేపు వెళ్తేనే స్కాన్ చేస్తారు. కాబట్టి ఈ విషయం తెలుసుకోవాలి మరి. ఓకేనా? ఇదంతా కూడా టికెట్ లేకుండా ఒకరోజు ముందు వచ్చేవారికి నడక మార్గము, ఉచిత సర్వదర్శన టోకెన్ల సమాచారము. మరి మీ అందరూ టికెట్ ఉంటే హ్యాపీ, లేకపోతే ఈ పని చేయొచ్చు కదా. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ని మీరు ఫాలో అవ్వగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.